వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మందిరం పెట్టిన తర్వాత అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, నేను వాక్యం ప్రిపేర్ అవ్వడానికి ఎంత ప్రయత్నించినా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఆ వాక్యం చెప్తే ఈ వాక్యం చెప్తున్నాను, రకరకాల వాక్యాలు నాకు మనసు వస్తున్నాయి కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సిద్ధపడడానికి కూడా చాలా కష్టమైపోతుంది అన్నమాట. చెప్పడం కూడా ఇక్కడ నిలబడి కూడా అక్కడ అలీనేషి ప్రార్థన మందిరం గ్రేసమ్ గారు టైం చెప్పేవాడు. టైం ఎక్కువ టైం అవుతుంది అంటే అట్లా అంత ఎక్కువ సేపు టైం చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు, బాగా చెప్పేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకన్నా మరి వెనక్కి అయిపోతాం, అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నా కొరకు ప్రార్థన చేయండి, ఇంకా దేవుని బలంగా వాడబడేలాగా మంచిగా వాక్యం చెప్పేలాగా ప్రార్థన చేయండి. ఈరోజు వాక్యం ఏంటంటే, యేసు ప్రభువు గారు సిలువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సిలువు దగ్గర అనేకమైన కార్యాలు జరిగినవి. చాలామంది లేరు అక్కడ, రకరకాల జనాలను వాళ్ళు ఎవరు చూద్దాము. కానీ ఆయన అనుసరించిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, యేసు ప్రభు గారు ఎన్నో అద్భుతాలు చేశారు కదా, ఎన్నో ఆశ్చర్యకాలు చేశారు కదా, నేను సిలువ వేస్తున్నాము, ఆయన సిలువ నుంచి ఎలా తప్పించుకుంటాడో చూద్దామని ఆసక్తులు కొంతమంది ఉన్నారు. ఏం చేస్తారు ఏంటో, మామూలుగా మనుషులు చేసినట్టు చేస్తారా, ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కదా, ఈయన ఏం చేస్తారని చెప్పేసి రకరకాల జనాలు అక్కడ ఎదురు చూస్తున్నారు అన్నమాట. అక్కడ ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఎట్లా ఉన్నారంటే, అక్కడ సిలువ దగ్గర అనేకమైన రకాల జనాలు ఉన్నారు. కొంతమంది ప్రభు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ద్వేషంతో ఉన్నవారు. ఎందుకంటే మాకు ఆటంగా ఉన్నాడు, ఈయన ఎట్లాగైనా చంపాలని చెప్పేసి చాలామంది రకరకాలుగా ఉన్నారు. అందుకనే వారి కేకలే గెలిచినాయని చెప్పేసి అక్కడ వాక్యం తెలియదు. వారి కేకలు గెలిచినాయి కాబట్టి, వారి కేకలు గెలవడానికి కారణం అంటే దేవుని యొక్క సంకల్పం ఉంది కాబట్టి వారి కేకలు గెలిచినాయి. కానీ వాళ్ళు ఎంత వచ్చినా కానీ పని జరగదు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది ప్రభువుని అప్పగించి సిలువ వేయడము, తండ్రి దేవుడికి ఇష్టమైంది కాబట్టి వాడి కేకలు గెలిచినారు. వాడి కేకలుగా ఏ దేవుని ముందు ఏది కూడా నిలవలేదు. కానీ వాక్య ప్రకారంగా వారి కేకలు గెలిచినాయని చెప్పేసి కలువరి సిలువకి యేసు ప్రభు గారు తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం అనమాట. సిలువ వద్ద అనేక కార్యాలు జరిగింది కాబట్టి అవన్నీ మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాము. ఆ సిలువ దగ్గర కొంతమంది ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అక్కడ చాలా మంది ప్రభుకి వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎట్లాగంటే చాలామంది అబద్ధాలు సాక్షి చెప్పేవాడు వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే అక్కడ ఎవరు ఉన్నారంటే, మొదటి గ్రూప్ ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అబద్ధాలు సాక్షి మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం ప్రకారం అయితే, ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద విరోధముగా అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. ఉందండి అక్కడ అట్లా వాక్యం? యేసు చంపవాలని ఆయనకు విరోధముగా యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెలుగుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. చాలా నెగటివ్ అబద్ధ సాక్షులు అనేక మంది ఉన్నారు కానీ అక్కడ సాక్ష్యం ఏమి దొరకలేదు. కానీ అక్కడ ఏమైందంటే వాళ్ళు అబద్ధాలు ఆడే వాళ్ళ వాక్యం వాళ్ళ తరపునే న్యాయం జరిగినట్టు చూస్తామన్నమాట. అబద్ధం ఆడకూడదని బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? అబద్ధం ఆడకూడదని ఎక్కడ ఉంది? 20వ అధ్యాయము నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది. అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యం నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. అది వాళ్ళకి తెలుసా లేదా? ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు తెలుసు అయినా కానీ యేసు ప్రభువుని అబద్ధాలతో శిలువకు అప్పగించడం మనం చూస్తున్నాం. అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఏంటంటే అట్లా నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం పడుతుంది కదా, అబద్ధ సాక్ష్యము నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకూడదని చెప్పేసి వాక్యం దాన్ని తెలుసు. కాబట్టి ఈ అబద్ధ సాక్షులు అనేక మంది యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తాం అనమాట. అక్కడ అనేక మంది ఉన్న మనుషులు అబద్ధ సాక్షులు పలుకోండి ఏం చేయాలి? అగ్నిగుండంలో పడేయాలని వాక్యం ద్వారా తెలియజేస్తుంది అనమాట. అబద్ధ సాక్షులు కలిగిన వాళ్ళు అగ్నిగుండంలో పడేస్తారంట. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు మనం పలకకూడదు అనమాట. అబద్ధ సాక్ష్యాలు పలికితే అది దేవునికి ఇష్టము కాదనమాట. ఆధ్యాత్మికరంగా పాపం వేరే ఆధ్యాత్మికరం కాదు కానీ అబద్ధ సాక్ష్యాలు మనం పలకూడదు. ప్రభువు నాశనం చేయాలి అబద్ధ సాక్ష్యాలు ఉపయోగించారు. కానీ తను వెంబడించి వాళ్ళు అనేక మంది కూడా అదే ఎట్లా ఉన్నారంటే, చాలా మంది సిలువ అని చెప్పేసి అన్నారు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అటువంటి నిందలు మనం అనుభవించినప్పుడు మనము ధన్యులం అంటే ఏంటండి, మనం ఎటువంటి వాళ్ళం అంటే ధన్యులం అనమాట. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? అబద్ధ సాక్షి మనం దాని విషయం మనం ఎట్లా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 చూద్దాం ఒకసారి చదవండి.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ చూసుకున్న అబద్ధ సాక్ష్యాలు మన మీద పలికినప్పుడు అంటే మనం ఎట్లాడవారమంట ధన్యులు. మనం అబద్ధాలు ఎవరి మీద మన మీద ఎవరు అబద్ధ సాక్ష్యం చెప్పినా నిందలు వేసినా ఏం చేసినా అది మనకి ఏంటంటే ఆశీర్వాదకరం. కాబట్టి మనం అటువంటివన్నీ కూడా మనము లెక్క చేయకూడదు. అంటే దేవుడి ప్రణాళికలో ఉందేమో దాన్ని బట్టి మనం హెచ్చించబడతామేమో. దేవుడు మనం ధన్యులుగా చేయడానికి అనేక మంది మనం చూస్తున్నాం కదా, అనేక మంది అబద్ధ సాక్షి మన విషయంలో అనేక అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. కానీ అవి దానివల్ల మనకి ఏంటంటే ధైర్యము. కాబట్టి ప్రభు మీద అనేకమైన మంది అబద్ధ సాక్ష్యాలు చెప్పినట్టు మనం చూస్తాం. మొదటి గుంపు ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు. రెండో గుంపు ఏంటంటే అక్కడ అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 75 వచనం చూద్దామా. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరండి మేము ఎరుగము అనే గుంపు కూడా ఉందన్నమాట. వాళ్ళు 33.5 సంవత్సరాలు దేవుడితో నడిచిన పేతురు కూడా అదే మాట్లాడినాడు అనమాట. ఎందుకంటే ఇది లేఖనాలు నెరవేర్పు అనమాట. ఏంటంటే లేఖనాలు నెరవేర్పు అబద్ధ అంటే ఇక్కడ నేను ఎరగను అని అన్నాడంటే పేతురు. దానికి కారణం ఏంటంటే అక్కడ చాలామంది ఏమంటారండి యేసుప్రభు గారిని దెయ్యం పట్టినవాడు అంటున్నారు. దేవుడని ఎవరు కూడా నమ్మట్లేదు. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని వీళ్ళు నన్ను కొడతారేమో, దేవుడని చెప్తే దేవుని కుమారుడు అని చెప్తే వీళ్ళందరూ నేను ఏమన్నా చేస్తారో వెలివేస్తారేమని చెప్పేసి బైబిల్తో అక్కడ అబద్ధం చెప్పినట్టు చూస్తామన్నమాట. చాలా మంది ఏమంటారు శాస్త్రం పట్టే వీడు దెయ్యం పట్టినవాడు తిండిపోతున్నాడు అని రకరకాల యేసుప్రభు గారు రకరకాలు చెప్తున్నారు. అవన్నీ పేతురు గారి మైండ్లో ఉండిపోయి ఏమో దెయ్యం అంటున్నారు కదా వీళ్ళు. మనం దేవుని కుమారుడు అంటే దేవుడు అంటే మనల్ని ఏం చేస్తారు, యేసుప్రభుతో కూడా మనం కూడా సిలువ వేస్తారు అని చెప్పేసి భయంతో ఏం చెప్పాడండి ఎరుగను అని పేతురు గారు చెప్పినట్టుగా చూస్తున్నమాట. అక్కడ చాలా మంది పరిచయాలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సర్దుకాయలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి భయపడ్డాడు. ఎవరు పేతురు గారు దేవుని కుమారుడు భయపడలేదు. కానీ వాళ్ళందరికీ సమాజానికి భయపడి నేను ఎరుగునని చెప్పేసి పేతురు గారు అబద్ధము చెప్తున్నాడు అనమాట. కానీ తర్వాత పశ్చాత్తాపడి దేవుడి దగ్గర తను ఒప్పుకున్నాడు కాబట్టి నిజ పరలోకానికి వెళ్ళాడు. ఆ దేవుని కార్యాలు ఇక చేసినది మనం చూస్తున్నాం. కానీ నేను ఎరుగను అనేవాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారనమాట. రెండో గుంపు ఎవరంటే మొదటి గుంపు అబద్ధ సాక్షి చెప్పేవారు. రెండో గుంపు ఏంటంటే ఎరుగును అనేవారు అనమాట. మూడవ గుంపు ఏంటంటే అపహాసకులు. ఏంటంటే అపహాసకులు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 41-42 వచనాల్లో. మత్తయి సువార్త అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించి వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షిస్తానంటున్నాడు కానీ తను తానే రక్షించుకోలేడని. ఇశ్రాయేలు రాజు కదా నువ్వే రక్షించుకొని చెప్పేసి వాణి నమ్ముదుము అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నారంట. అపహాస్యం చేస్తున్నారు. ఎవరండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. వీళ్ళందరూ ఏం చేస్తారండి? అపహసిస్తున్నారు అంటే అవహేళన చేస్తున్నారు అన్నమాట యేసుప్రభు గారు. దేవుని కుమారుడు కదా ఎట్లా చేస్తున్నారండి? ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. వీళ్ళు ఎందుకు అపహాస్యం చేస్తున్నారంటే వీళ్ళకి ప్రజలు విలువట్లేదు. యేసుప్రభు గారు వెంట అనేక మంది వెళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళకి ఎట్లా ఉందంటే ఈయన మనకు వచ్చే ఆదాయాన్నంతా పాటు చేస్తున్నాడు, మన గౌరవాన్ని కించపరుస్తున్నాడు. కాబట్టి మనకుండే అధికారము గౌరవం పోతుంది. కాబట్టి వీడిని ఎట్లాగైనా పట్టించాలి. ఎప్పటి నుంచో ప్రణాళికగా ఉండి వీళ్ళ లాస్ట్ ఏం చేస్తారు? సిలువు అప్పగించారు. సిలువు మీద ఉన్నప్పుడు వీళ్ళు పలికే మాట్లాడిన ఒక పక్కనే బాధపడుతున్న యేసుప్రభు గారు. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారంట. అపహాస్యము చేస్తున్నారు. కానీ అపహాస్యం చేసే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్ళరనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటారు? శాస్త్రీయ పెద్దలు, ప్రధాన యాజకులను ఆయన్ను అపహసించుతూ వీడు ఇతరులను రక్షించడు కానీ తను రక్షించుకున్నట్టు దేవుని కుమారుడు అయితే
కిందకి దిగరా అని చెప్పేసి ఏం చేస్తున్నారండి? అపహాస్యం చేస్తున్నారు అన్నమాట. అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి అపహాస్యులు పరలోక రాజ్యానికి వెళ్ళారనమాట. ఇంకొక వాక్యం కూడా చూసుకుందాము. 27వ అధ్యాయం 31వ వచనం చూద్దామా? ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించి ఎవరైనా దూషకులు ఏంటండి? దూషించేవారు అనమాట. దూషించేవారు అంటే రోడ్డు పక్కన వెళ్ళినట్టు కూడా ఎందుకంటే దేవుని కార్యం చూస్తారు. వీళ్ళు ఏమంటారంటే అపహసిస్తూ దూషిస్తూ ఏమంటారంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిలువ మీద దిగని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా దేవుని అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. కాబట్టి దేవుని కుమారుడు అపహాసానికి అప్పగించబడ్డాడు, నిందలకు అప్పగించబడ్డాడు. ఎవరో తెలియనని చాలా మంది అక్కడ చెప్తున్నారు. మనం చూస్తాం దేవుని కుమారుడు అయిన కూడా ఇన్ని అవమానాలు, శ్రమలు ఒక పక్కన కొట్టేదానికంటే ఆ మాటలే మనిషి హృదయాన్ని ఎక్కువగా గాయపరుస్తారు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు రకరకాలుగా అవహేళన చేస్తూ అపహాస్కులుగా అపహాసాలు పలికారన్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడా నువ్వు ఏం విత్తుదో అదే పంటలు కోయదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవమను పంట కోయును. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అపహాసకులు చేసేవాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా ఎవరైతే అపహాసిస్తారో అదే వాళ్ళకి కూడా అపహాసం జరుగుతుంది. ఎవరైతే వెక్కిరిస్తున్నారో నిందలు వాళ్ళకే తిరిగి వస్తాయని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు అంటే ఇట్లా మన మీద ఎవరైనా అబద్ధాలు ఎట్లా నిందలు చేస్తారనుకోండి ఆ నిందలు వాళ్ళకు కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. మనుషుడు అది ఏమి విత్తావు అంటే నువ్వు ఏమి విత్తావు అదే పంటల కోసం అని చెప్పేసి వాక్యం ద్వారా తెలుసు. మనం ఎవరిని అపహసించామనుకోండి అదే మనకు అపహాసాలు చేస్తాయి. అవమానపరచమనుకోండి అదే అవమానాలు మనకి రాబోతాయి అనమాట. కాబట్టి మనం ఎట్లా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరిని నిందించకూడదు, అపహసించకూడదు. వాళ్ళ పరిస్థితిని బట్టి మనం మాట్లాడకూడదు, కానీ వాళ్ళకి జాలి చూపించేవారుగా కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమి వింటున్నామో అదే పంటలు కోస్తాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు కంపల్సరీ అదే పంటలు కోసే వరకు ఉన్నారనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే కీర్తనకారుడు మాట్లాడుతున్న 73వ కీర్తన 16-17 కూడా చూద్దాము. దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలో పోయి వారి అంతాలను గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారిని నశించినట్లు వారిని పడవేయుచున్నావు. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అపహాసకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా 4వ గుంపు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరంటే దోషకులు అనమాట. ఎవరండి? దోషకులు. యోధా పత్రిక 9వ వచనం చూద్దామా. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. చూడండి ఇక్కడ ఏంటంటే మిఖాయేలు దూత దేవుని దూత ఏమంటుందండి? దూషించడం మాని దేవుడే నిన్ను గద్దించును గాక ఏమంటుందండి? దేవుని దూతే దూషించడం మానేస్తుంది అనమాట. ఎందుకంటే మిఖాయేలు దూత దేవుని దూత ఏమంటుందండి? మోషే గురించి ఎవరితో మాట్లాడుతూ అపవాదిని కూడా దూషించకూడదని చెప్పేసి ఇక్కడ మిఖాయేలు దూత మాట్లాడుతుంది అనమాట. అంటే దూషించడము మహాపాపం అనమాట. దూషకుడు ఆ పరలోక రాజ్యం వెళ్ళడం అనమాట. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 11వ వచనం కూడా చూసుకుందాము. దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏంటంటే వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా
ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే దూషించేవాడిని నిర్దోషిగా ఎంచడు, దోషిగా ఇస్తాడు అనమాట. అది లేవీ కాలంలో కూడా చూస్తున్నాం. 24వ అధ్యాయము 10 నుంచి 16 వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ దూషించే వారిని ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి వాక్యం ద్వారా తెలుస్తుంది అనమాట. దూషిస్తే ఏం చేయాలి, శిక్షించాలన్నమాట. కాబట్టి దూషణ మాటలు మనం మాట్లాడకూడదు, కాబట్టి మనం దూషించకూడదు. యేసు ప్రభు వారిని అక్కడ అపహసించారంట, హేళన చేశారంట, అపహాస్యం చేశారంట. ఇక్కడ ఏంటంటే ఇంకా దూషించారంట యేసు ప్రభు గారిని. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని చెప్పేసి దారిని పోయే వాళ్ళు కూడా సులకరంగా చూస్తారు, ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా సులకరంగా చూస్తారు. అంత అవహేళన చేశారు దేవుని కుమారుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకొక వాక్యం చూసుకున్నామా, అట్లా 23వ కీర్తన 40 లూకా సువార్త 23:40 వచ్చింది. అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఇక్కడ చూసుకుని దొంగ ఎట్లా ఉన్నాడండి, యేసు ప్రభుతో కూడా కలువరిశిలో వేలాడుతున్నాడు. ఇద్దరు దొంగలు ఉన్నాడు. కానీ ఆ దొంగ చనిపోయే టైంలో కూడా ఏమన్నాడండి, యేసుప్రభు గారిని దూషిస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు యేసుప్రభు గారిని. దొంగ చనిపోయే టైంలో కూడా నోరు మూసుకున్నాడు కూడా అట్లా ఆ శిక్ష వాడికి తగ్గింది. అయినా కానీ వాడి మరణాన్ని కూడా అప్పగించబడినప్పుడు కూడా చనిపోయే టైంలో కూడా ఏం చేస్తున్నాడండి, యేసుప్రభు గారిని దూషిస్తున్నాడు అనమాట. కాబట్టి దూషణ మాటలు మన నోట రానివ్వకూడదు అనమాట. దూషణ మాటలు మన నోట దూషించేవారు రాళ్ళతో కొట్టబడతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని గ్రూపులు చూస్తాం, 4 గ్రూపులు చూస్తాం. మొదట అపహాసకులు, రెండో గ్రూప్ ఎవరండి, మీరెవరు ఎరుగనని చెప్పేవారు. మూడో గ్రూప్ ఏంటంటే అపహాసకులు. 4వ గ్రూప్ ఏంటంటే దోషకులు. 4 గ్రూపులు చూస్తాము. ఇక్కడ 5వది ఏంటంటే ఇక్కడ కొంచెం జాలిగా చూసి వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ పశ్చాత్తాపడే వాళ్ళు ఉన్నారనమాట. పశ్చాత్తాపం చూపించేవాడు ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే సిలువ మీద దొంగ మాత్రము ఏమంటాడంటే పశ్చాత్తాపడుతున్నాడు దొంగ. ఒక దొంగ ఏం చేస్తాడు, దూషించాడు. రెండో దొంగ ఏం చేస్తాడు, పశ్చాత్తాపడి యేసు ఇది మాకు తగినది, మేము చేసిన దాన్ని మేము శిక్ష అనుభవిస్తున్నాం, నువ్వు ఏ పాపం చేయలేదు, నీ శిక్ష సహించడం మంచిది కదని చెప్పేసి అక్కడ దొంగ ఏంటంటే పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడి ఏమైందండి, ఆయనకి రక్షణ కలిగిందనమాట. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పేసి యేసు ప్రభు గారు ఏంటంటే దొంగతో చెప్పాడు. అంటే వెంటనే ఏమైంది, పరలోక రాజ్యము ప్రాప్తి కలిగింది అనమాట. కానీ ఇక్కడ ప్రభు విషయంలో ఎవరైతే పశ్చాత్తాపడతారో, ప్రభు విషయంలో ఎవరైతే సాక్షిగా ఉంటారో వాళ్ళు నిజంగా ఎట్లా ఉంటారండి, పరలోక రాజ్యాన్ని వారసులుగా ఉంటారు. అది దూషిస్తే నరకాగ్నికి పెడతారు. ఇంకేంటంటే రాళ్ళతో కొట్టబడతారు, చంపబడతారు. కాబట్టి మనం దోషకులు కానీ హింసకులు కానీ ఉండకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండేవారికి కావాలన్నమాట. ఈ దొంగ రెండో దొంగ పశ్చాత్తాపడ్డారనమాట. పశ్చాత్తాపడి పరలోక రాజ్యానికి వారసులుగా అయినట్టుగా చూస్తారన్నమాట. తర్వాత ఇంకా 6వ గ్రూప్ ఎవరంటే దేవుని ఆరాధించేవారు ఉన్నారు. దేవుని ఆరాధించేవారు కూడా ఉన్నారనమాట. అక్కడ అనేకమైన గ్రూపులు ఉన్నాయి. దేవుని ఆరాధించేవారు అనమాట. క్రీస్తును ప్రేమించి ఆయన దేవునిగా ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు. యేసు శ్రమను చూసి ఆఖరి వరకు ఆయన పడిన శ్రమను చూసి అక్కడ అనేక మంది స్త్రీలు, అనేక మంది దేవుడు వెంబడించేవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, దేవుడిని ఆ కలువరి శిలువలో కూడా ఆరాధించారనమాట. ఆరాధించిన వాళ్ళు మొట్టమొదటి ఎక్కువగా ఆరాధించేవారు మగ్దలేని మరియా. మొదటిగా ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఆమె ఏంటండి, ఆమె ఎవరైనా సాక్ష్యం చెప్పింది అనమాట. ఆమె సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మగ్దలేని మరియ ప్రభు వరకు సాక్షిగా ఉందన్నమాట. కాబట్టి మగ్దలేని మరియ మనము దేవుని ఆరాధించేవారిగా, దేవుని హెచ్చించేవారిగా మనం ఉండేవారికి మనం కావాలన్నమాట. మగ్దలేని మరి మొట్టమొదటిగా ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లి ఉండిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక చూస్తున్నాము. మార్కు సువార్త 16:9 చూద్దామా.
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. మగ్దలే అంటే ఊరి పేరు. మరియా అంటే మరియా చాలా మంది ఉన్నారు కానీ మగ్దలేని మరియా అని చెప్పేసి పేరు అనమాట. మగ్దలేని మరియా దేవుని ఎంతగానో ప్రేమించింది, ఆరాధన చేసింది కాబట్టి మొట్టమొదటిగా ఎక్కడికైనా సమాధి దగ్గరికి వెళ్ళిపోయి తెల్లవారుజామునే వెళ్ళిపోయి యేసు దేహాన్ని చూడాలని చెప్పేసి ఆశ కలిగి ఉందన్నమాట. కాబట్టి అటువంటి ఆరాధకులుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో దండినట్టు మెచ్చుకుంటారు. కాబట్టి ప్రభు విషయం అనేక మంది రకరకాలుగా హింసలు పెట్టారు. ఇవన్నీ కూడా ఎవరు అంటే దేవుడు ప్రభు అయిన యెహోవా దేవుడే. యేసు ప్రభు వారి విషయంలోనూ ఈ దేవుడికి మన కొరకు మన పాపం మీద అప్పగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. యెషయా గ్రంథము 53 అధ్యాయం చూద్దామా. 53 అధ్యాయము 53 అధ్యాయం చూడండి. ఇక్కడ 53 అధ్యాయం 5వ వచనం చూద్దామా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి దేవుడు అని యెహోవా ఏం చేస్తాడండి, మన కొరకు ఆయన కలువరి శిలువకి అప్పగించిన మనం చూస్తున్నాం అన్నమాట. అదే 10వ వచనం చూస్తున్నారు, అతను నలగొట్టడకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటండి, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అపహసించడము, దూషించడము, రకరకాల హింసించడం వేసుకోవడం కానీ ఇది యొక్క దేవుని యొక్క ప్రణాళిక. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఏంటండి, హల్లెలూయా హల్లెలూయా. నీ కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నీ శాపముల కొరకు, నా శాపముల కొరకు, నీ రోగముల కొరకు, నా రోగముల కొరకు ప్రభు అయిన దేవుడు యెహోవా యేసు ప్రభువుని నలగొట్టడానికి ఇష్టమైంది. కాబట్టి ఆయన కలువరిసలుగా అప్పగించడానికి దేవునికి ఇష్టమైంది. కాబట్టి వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడవలసి ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడారు. అప్పుడే దేవుని కుమారుడు అయితే నిజంగా దేవుడు అయితే అప్పుడు గొప్ప లేచి కలువరిసలులో వచ్చి వాళ్ళందరూ శిక్షించగలడు. కానీ అక్కడ చూడండి, అక్కడ ఇష్టమైన తోటలో ప్రభు గారిని అప్పగించినప్పుడు ప్రభు గారు పట్టుకున్నప్పుడు అందరూ అంటే రాని వారు అందరూ పట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇక్కడ పేతురు గారు మెరుగు చెవి తగనప్పుడు దేవుడు ఏమన్నాడండి, దేవుడు ఏమన్నా ఇష్టం గారు ఏమన్నాడు, అట్లా అంతకుముందు ఏమన్నాడు, నన్ను నేను రక్షించుకోవాలంటే ఎంతమంది, అనేక మంది 12 వ్యూహముల సైన్యం రారా అని చెప్పేసి అనలేదు. ఆ దేవుడు అనుకుంటే ఏం చేస్తాడండి, ఒక గాలి పువ్వు అంటే అక్కడ నాశనమైపోతారు. కానీ దేవుడు మన విషయం మనల్ని రక్షించడానికి, మన పాపాలను తీసివేయడానికి, మన రోగాలని తీసివేయడానికి యేసు కలువరిసెలలో ఆయన తను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఎంతగానో మనము కృతజ్ఞత కలిగిన వారుగా, మగ్దలేని మరియ వలె ఆరాధన భావం కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుడు ఎవరు ఎరుగునని చాలా మంది అంటారు. చాలా మంది ఏంటంటే ఈ లోకానికి జడిసి, ఈ సమాజానికి జడిసి యేసు ప్రభువు మహాదేవుడు, ఈ దేవుడు, ఆడదేవుడు, ఏ దేవుడు అని చెప్పి రకరకాలు చెప్తారు. కానీ నిజమైన లోక రక్షకుడు యేసు అని, ఈ లోకంలో దేవుడు అని వట్టివని వారి నోరుని మాట్లాడమని, చెవులు వినవని వాళ్ళందరికీ తెలుసు. ఇవన్నీ మేము చేసుకునే బొమ్మలే, మేము చేసుకునే విగ్రహాలని అందరికీ తెలుసు. నిజమైన దేవుడు యేసు ప్రభువే మన కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయన తప్ప ఈ లోకాన్ని రక్షించేవాడు ఎవరు లేరని అందరికీ తెలుసు. కానీ కొంతమంది బంధువులకు భయపడి, సమాజానికి భయపడి, ఏంటండి స్నేహితులకు భయపడి, యేసు ప్రభువుని అంగీకరించకుండా ఈ సమాజానికి భయపడి అనేక మంది ఉంటున్నారు. ఆ గుంపులో ఉన్నావా? దేవుడు ఎవరు నిన్నని నువ్వు అంటున్నావా అంటే నీకు శిక్ష ఉంది, తర్వాత నరకాగ్ని ఉంది. కాబట్టి దొంగలు, అబద్ధికులు వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలని వాక్యం ద్వారా తెలియజేసే ప్రకటన గ్రంథంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన దేవుడు ప్రభువైన యేసు, నజరేయుడైన యేసు అని చెప్పేసి మనం నమ్మినప్పుడు నిజంగా మనం ఎట్లా ఉంటామండి, పరలోక వారసులుగా ఉంటాము, దేవుని సాక్షులుగా ఉంటాము, ఆయన ఆరాధించే వారికి ఉంటాము. అటువంటి వాళ్ళంటే దేవునికి ఇష్టము. కాబట్టి యేసు ప్రభువు నలగొట్టుట దేవునికి ఇష్టమైంది. మనిషి కుమారుడుగా ఈ లోకములు అంటే ఇక్కడ వాక్యం ఏంటంటే, మామూలుగాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సేమలు ఉన్నాయి. సేమలు ఉంటే ఆ సేమలు రక్షించాలంటే మనం వెళ్ళి మాట్లాడతామా? మాట్లాడలేము.
శ్రీమల రక్షణ మనం అట్లా వెళ్ళిపోతున్నాయి, మాకు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాయి. వాటి ఆశ్చర్యం మనకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మనం దాని వాస్తవం మనకి తెలదు, మన వాస్తవం దానికి తెలదు కాబట్టి అవి నాకు వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ మనమే సీమలాగా అయిపోయి వాటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు భాష మాట్లాడతామవుతా లేదా, ఆ పద్ధతి తప్పిస్తామా లేదా? కాబట్టి దేవుడు కూడా ఈ లోకానికి ఎట్లా వచ్చారంటే దేవుడు ఏంటి కూడా మనల్ని రక్షించడానికి మనవలే ఏంటండి మనవలే వచ్చి ఒక మనిషిగా వచ్చి మనం రక్షించడానికి మనలాగే తిరిగి మనలో నిద్రపోయి మనలాగే ఈ లోకంలో జీవించి మనలో మాట్లాడి మానవుడిగా వీళ్ళు మాట్లాడితేనే వీళ్ళు వింటారు. దేవుడిగా వెళితే వీళ్ళు వాడు భయపడతారని చెప్పేసి దేవుడు అందుకని మోసేట అంటాడు కదా, ప్రభు నేను చూడాలన్నప్పుడు దేశప్రభు గారు దేవుడు నవ్వుకున్నాడు అనమాట. నువ్వు నన్ను చూడలేదు, ఎందుకంటే ఆయన ఎవరండి దహించు అగ్ని, ఆయన చూడాలంటే వాడిపోతారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నీకుసారి నువ్వు చూడాలనుకుంటే ఆ కొండ మీద నిలబడ్డు ఆయన వెళ్తుంటే వీపు వెనక మాత్రమే చూడగలిగాడు. ఎందుకంటే ఆయన చూడలేము, దేవుడు దహించు అగ్ని కాబట్టి ఆయన చూడలేదు. కాబట్టి ఈ లోకాన్ని రక్షించాలంటే దేవుడిగా వస్తే అందరూ ఆయన దగ్గరికి భయపడతారు. కాబట్టి ఆయన మన కొరకు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. కాబట్టి మనిషి కుమారుడుగానే ఈ లోకంలో కలువరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని విలువైన రక్తాన్ని సిందించి మన పాపముల నిమిత్తము, మన రోగముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలని, నాశనమైన కోపంలో వెళ్ళకూడదని ప్రభు వారి లోకానికి మానవ రూపుడిగా వచ్చి మానవుడిగానే కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని మచ్చ ముడితో డాగు కరంగం లేని రక్తాన్ని మన కొరకు చిందించాడు. పాపం చిందించకుండా రక్తం చిందించకుండా పాపం పోదని లేఖలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనుషుల రక్తాన్ని బట్టి ఏంటంటే ఇటు గొర్రెల రక్తాన్ని బట్టి పశువుల రక్తాన్ని బట్టి రక్షణ లేదు, కానీ అది ఒక్కరికే రక్తం ఉంది. సర్వమానవాడికి యేసు రక్తమే పాప విమోచన. కాబట్టి సర్వమానవుల కొరకు మానవుడిగా వచ్చి యేసు ప్రభు గారు నీ కొరకు నా కొరకు మానవులందరి కొరకు ఏంటంటే అనేకుల కొరకు తన రక్తాన్ని సిందించాడు. కాబట్టి ఆ యేసు ప్రభు గారు కలువరి శిలువను మనం చూద్దాము. ఆ విలువైన శిలువను మనం చూస్తే మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు కలువరి శిలువ పొందిన ఆ దెబ్బలు బట్టి మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు మనం చూద్దాము. అనేక మంది మనం అపహాస్యం చేయకూడదు, దూషించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అబద్ధ సాక్ష్యం పలికితే పరలోక రాజ్యానికి వెళ్ళవు. నీకు 10 మంది కన్నికలు ఉన్నారు కదా, 5 మంది వెళ్ళిపోయారట. 5 మంది ఏంటంటే సిద్ధపడకుండా వెళ్ళారని వెళ్తే ప్రభు వారు ఏమన్నారు, సిద్ధం లేకపోతే ఏమన్నారండి, వాళ్ళని మీరెవరో నాకు తెలియదు పొమ్మన్నారు. ఏమన్నారండి, మీరెవరో నాకు తెలియదు పొమ్మన్నారు. ప్రభు వారి విషయంలో కూడా రేపు నువ్వెవరో తెలియదు అంటే ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అంటారనమాట. కాబట్టి అందుకని మనం ఎట్లా ఉండాలి, యేసు ప్రభు గారి సాక్షులుగా మగ్దలేని మరియ వలె మనం ఆయన ప్రేమించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలి. అప్పుడు అనేక మంది ఉన్నారు, అంతమందిలో కూడా కొద్దిమంది స్త్రీలు మాత్రమే, కొద్దిమంది ఆండిక శిష్యులు వాళ్ళు మాత్రమే ప్రభువునందు ఆరాధన చేశారు. పేతురు గారు కూడా పశ్చాత్తాపడి మన ప్రభువును వెంబడించారు. కాబట్టి అనేక మందిని ప్రభు వైపు తిప్పటి మనము ప్రభు ఎవరు ఎరుగము అని చెప్పేసి మనం అనకూడదు. ప్రభువే నిజమైన రక్షకుడు, లోక రక్షకుడు, సర్వమానికి వెళ్ళి సర్వలోకానికి మన సువార్తను ప్రకటించే వారే కావాలని చెప్పి మీ వాక్యం తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు వారిని మనం అపహసించకూడదు. ఏంటండి అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దూషించకూడదు. దూషించకూడదు. ఏదైనా మనకి చిన్న పని కాలేదనుకోండి, అయ్యో మనం దేవుడిని నమ్ముకొని అయ్యో ఏంటి ప్రభు ఎట్లా జరిగింది, నాకు ఎట్లా జరిగింది అని చిన్న అనుమానము, ప్రభు మీద అనుమానాలు ఉండకూడదు. ప్రభు మీద అనుమానం ఉండకూడదు. దేవుని అనుసరిస్తాము, దేవుని అనేక అద్భుత కార్యాలు చూస్తున్నాం, అయినా కానీ మనం దేవుని మీద అనుమానిస్తున్నాము. ఆ దేవుని మీద నిందలు వేస్తున్నాము. నేను ప్రభు నమ్ముకున్న వల్లే ఈ బాధలు కష్టాలు లేకపోతే అన్ని వల్ల ఉంటే నేను ఎన్నో మేలు అవి సంపాదించుకోవడం ఇవి సంపాదించుకోవడం అనుకుంటాను. కానీ ప్రభువే మన సమస్తము, ఆయనే మనకి ఆధారము. ఆయన లేకుండా మనకు ఆధారం లేదు. ఆయనే రక్షణకు ఆధారము, క్షేమాధారము, కృపాధారం. కాబట్టి ఆయన మనం అనుసరిద్దాము, ఆయన ప్రేమిద్దాము, ఆయన ఆరాధిద్దాము. నువ్వెవరో తెలియదని చెప్పకుండా ప్రభువా నువ్వు నాకు తెలిసే నిన్ను అనేకులకు పరిచయం చేస్తానని చెప్పేసి మనం సాక్ష్యం చెప్పుకోవడం కావాలి. దేవుడి బాగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామండి.